గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ నాగేశ్వరరావు అండి. ఈరోజు మన మెసేజ్లో అగ్రి ప్రొడక్ట్స్ సంబంధించిన అగ్రి హ్యూమిక్ గురించి వివరించబోతున్నానండి. చూడండి, మన మెసేజ్లో తయారయ్యే అగ్రి ప్రొడక్ట్స్ అన్నీ కూడా కెమికల్ లేకుండా సేంద్రియ పదార్థాలతో దీన్ని తయారు చేయడం అనేది జరిగిందండి. మరి అలాంటి వాటిల్లో ఈరోజు నేను అగ్రి హ్యూమిక్ గురించి వివరించబోతున్నానండి. మరి ఈ అగ్రి హ్యూమిక్ అనేది రైతుకి మంచి దిగుబడి ఇవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి. మరి ఈ అగ్రి హ్యూమిక్ అనేది మొక్కకి ఒక టానిక్ లాగా పనిచేస్తుందండి. మరి చూడండి, భూమిలో చాలా రకాల పోషకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బను, హైడ్రోజను, ఆక్సిజన్, నత్రజని ఇవన్నీ కూడా భూమిలో మనకు దొరుకుతాయండి. అవన్నీ కూడా మొక్కకు అందించడంలో ఈ అగ్రి హ్యూమిక్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుందండి. చూడండి, అగ్రి హ్యూమిక్ అనేది మొక్కకి 6% ఇవ్వాలండి, అంతకు మించి ఇవ్వకూడదు, అది తీసుకోదు కూడా. మరి బయట చూసుకున్నట్టయితే 20% అబవ్ ఉంటుందండి హ్యూమిక్ అనేది. మరి అది తీసుకొచ్చి రైతు పిచికారి చేస్తాడండి. అదేం చేస్తుందంటే భూమిలో ఉన్న లవణాలన్నింటినీ కరిగించి వేస్తుంది. మరి మొక్కకు కావాల్సింది 6% కాబట్టి మిగిలిందంతా ఏమవుతుందంటే మనకి ఫెర్టిలైజ్ యూజ్ చేయటం వల్ల అదంతా కూడా నాశనం అయిపోతుందండి. మరి రైతు రెండో పంట వేసినప్పుడు ఏమవుతుందంటే బలం చాలక పెట్టుబడి అనేది పెరిగిపోతుంది, మరి దిగుబడి అనేది తగ్గిపోతుందండి. దానివల్ల రైతుకి నష్టం వస్తుందండి. మరి మన మెసేజ్లో అగ్రి హ్యూమిక్ అనేది 6% ఉంటుందండి. దానికి ఎంత కావాలి అంతే తీసుకుంటుంది. మరి మిగిలినంతా ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుందండి. మరి అదంతా కూడా రెండో పంటకి అది యూజ్ అవుతుందండి. మరి రైతుకి పెట్టుబడి తగ్గుతుంది, మరి దిగుబడి అనేది పెరుగుతుందండి. మరి చూడండి, ఒక భూమి అనేది సారవంతంగా ఉన్నది లేదనేది హ్యూమస్ అనేది తెలియజేస్తుందండి. మరి హ్యూమస్ అనేది ఎక్కడ ఉంటుందంటే భూమి పై పొరలో ఉంటుందండి. దానిపైన టాప్ సాయిల్ ఉంటుంది. చూడండి, ఒక మొక్క అనేది ఏపుగా పెరగాలన్నా, విత్తనం మొలకెత్తాలన్నా ఈ హ్యూమస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి అలాంటి హ్యూమస్లో ఏముంటాయంటే హ్యూమిక్, ఫల్విక్ యాసిడ్, హ్యూమిన్ ఈ మూడు కలిపి హ్యూమస్ని తయారు చేస్తాయండి. మరి అలాంటి హ్యూమస్ అనేది మన అగ్రి హ్యూమిక్లో దొరుకుతుందండి. మరి ఈ హ్యూమస్ అనేది రోజు రోజుకి కనుమరుగైపోతుందండి. ఎందుకంటే రైతు అనేది విపరీతమైన రసాయన ఎరువులు వాడడం వల్ల, లేదా వాతావరణ మార్పుల వల్ల, మరియు ఒకే పంట పదే పదే వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ హ్యూమస్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుందండి. మరి అలాంటి హ్యూమస్ని మనం తీసుకురావడానికి మన వెస్టేజ్లో అగ్రి హ్యూమిక్ అనేది తయారు చేయడం అనేది జరిగిందండి. చూడండి, ఈ అగ్రి హ్యూమస్ అనేది ఏం చేస్తుందంటే భూమిని గుల్లగా చేస్తుందండి. దానివల్ల ఏమవుతుందంటే విత్తనం కూడా తొందరగా మొలకెత్తుతుంది, అట్లాగే మొక్క అనేది ఏపుగా పెరుగుతుందండి. అంతేకాదు నేల అనేది గుల్లబారడం వల్ల గాలి కానివ్వండి, మరి వేసే నత్రజని, అట్లా రకరకాల పోషకాలన్నీ కూడా మొక్క వేళ్ళు ద్వారా తొందరగా తీసుకునేలా చేస్తుందండి. అంతేకాదు మనం అగ్రి హ్యూమిక్ అనేది ఇవ్వడం వల్ల అదేం చేస్తుందంటే భూమిలో వానపాముల శాతాన్ని పెంచుతుంది, అలాగే భూమికి మంచి బలాన్ని ఇస్తుంది. ఇట్లా రకరకాలుగాను ఇది ఉపయోగపడుతుందండి. మరి ఈ అగ్రి హ్యూమిక్ అనేది విత్తన శుద్ధి కూడా చేయొచ్చండి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చూడండి, ఒక రైతు నారు పీకినప్పుడు పిల్ల ఏర్లు అనేది మ్యాక్సిమము కట్ అయిపోతాయండి. దానివల్ల ఏమవుతుందంటే చెట్టు అనేది ఏపుగా పెరుగుతుంది కాబట్టి పిల్ల ఏర్లు లేకపోవడం వల్ల మనం వేసిన ఆహారం ఏదైతే ఉంటుందో అది తీసుకోదండి. దానివల్ల రైతుకి దిగుబడి అనేది తగ్గిపోతుందండి. మరి విత్తన శుద్ధి కనుక చేసినట్లయితే ఇదేం చేస్తుందంటే పిల్ల ఏర్లను బాగా డెవలప్ చేస్తుందండి. చూడండి, మనం వేసిన ఆహారం అనేది పిల్ల ఏరు మాత్రమే తీసుకుంటుందండి. తల్లేరు అనేది ఓన్లీ చెట్టుని నిలబెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మరి చాలామంది రైతులు విత్తన శుద్ధి చేయరండి. మరి అలా చేయకపోయినా కూడా ఇంకొక పద్ధతి ఉందండి. మీరు నారు పీకినప్పుడు దానిని ఏం చేస్తారంటే అగ్రి హ్యూమిక్లో ముంచి నాటేయడం వల్ల
అనేక రకాల వ్యాధులని మనకు రాకుండా చేయడమే కాకుండా పిల్ల ఏర్లను కూడా డెవలప్ చేసుకోవచ్చండి. మరి దానివల్ల రైతుకి మంచి దిగుబడి అనేది తీయవచ్చండి. మరి దీంతోపాటు అగ్రి హ్యూమిక్తో పాటు అగ్రి 82 కూడా కలిపి యూజ్ చేయడం వల్ల మంచి దిగుబడి అనేది తీయటానికి ఇది ఒక రకమైన కారణం అండి. మరి దీని యొక్క ఎంఆర్పి చూసుకున్నట్లయితే 650 రూపాయలు ఉంటుంది. మరి డిపి ప్రైస్ వచ్చి మనకి 550 రూపాయలుగా దొరుకుతుందండి. దీని క్వాంటిటీ వచ్చి 500 ml అండి. మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకొని మంచి దిగుబడిని తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.